హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మనం ఏదైతే వారన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు వారన్ బఫెట్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేసేవాడు, ఏదైతే రెగ్యులర్గా అతని కన్జ్యూమబుల్స్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో అతని కళ్ళ ముందు కనిపించే కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేసుకునేవాడని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే మనం డైలీ ఉపయోగించే వాటిలో ఆయిల్స్ని ఏదైతే గ్యాస్ కానీ ఆయిల్ కానీ మనం ఏదైతే ఉపయోగిస్తూ ఉంటామో అలాంటి కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీస్ అయితే మన కళ్ళ ముందు ప్రాఫిట్ ఖచ్చితంగా రెగ్యులర్ యూసేజ్ ఉంటుంది కాబట్టి వాటి యొక్క అవసరము వాడకం కూడా మనకి ఈ సొసైటీకి ఉంటుంది కాబట్టి అలాంటి వాటిలో ప్రతి క్వార్టర్ కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయమని ఆయన సజెషన్ చేసినట్లో మనం ఆ విధంగా కన్జ్యూమర్ గుడ్స్ కానీ లేకపోతే మనం తెలిసినటువంటి మనకి అర్థమైనటువంటి బిజినెస్లో పెడతానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేసే కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఏదైతే న్యాచురల్ గ్యాస్ని అదేవిధంగా క్రూడ్ ఆయిల్ని దాని తగ్గట్టుగా ఆయిల్ని కూడా సముద్ర గర్భం నుంచి ఎక్స్ప్లోర్ చేసి తీసుకొచ్చి మార్కెట్లోకి అమ్మే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అంటే ఆన్ డిమాండ్ ఏదైతే ఉందో అలాంటి కంపెనీని నేను మీకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 70 crores కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి అద్భుతమైనటువంటి రన్నింగ్ ఉన్నటువంటి కంపెనీది. ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్గా 600 అబోవ్ మనకి మార్కెట్లో ఏ ప్రైస్లో తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి రిటర్న్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 100 అబోవ్ అంటే 133% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చినటువంటి స్టాకు. ఓకే, లాస్ట్ ఇయర్ ఒకటేనా, అంతకుముందు ఎలా ఉన్నది? లాస్ట్ 3 years నుంచి కూడా చూసుకుంటే సుమారుగా 70% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. యాక్చువల్గా మనకి ఏదైతే 10%, 15% అద్భుతమైన రిటర్న్ ఇచ్చే కంపెనీస్నే చాలా పెద్దగా ఆలోచించే సమయంలో ఇలాగ మనకి బిజినెస్ మోడల్ తెలిసి దాని యొక్క అవసరాలు కూడా తెలిసి దాని యొక్క డిమాండ్ కూడా తెలిసినటువంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఏదైతే స్టాక్ యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏదైతే చూపించానో అదేవిధంగా మార్కెట్ యొక్క క్యాపిటలైజేషన్లో ప్రమోటర్ స్టేక్ ఎలా ఉందన్నది కూడా ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. సుమారుగా 65% ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీ ఏదైతే 70 కోట్ల రూపాయల వరకు కూడా క్యాపిటలైజేషన్ కంపెనీలో సుమారుగా 65% అబోవ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రమోటర్ స్టేక్ ద్వారా వచ్చింది. అదేవిధంగా ఎఫ్ఐస్ కూడా ఉన్నారు. ఎఫ్ఐస్ కూడా ఒక 78% ఎఫ్ఐస్ ఉన్నారు. డిఐఎస్ కూడా సుమారుగా 20-25% డిఐఎస్. ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ స్టాక్ని హోల్డ్ చేయడానికి అట్రాక్షన్ చూపించినటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉంది. అదేవిధంగా రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years కూడా సుమారుగా ఏదైతే 13,000 crores దగ్గర నుంచి సుమారుగా 36,000 crores వరకు కూడా డే ఆన్ డే మనం పెంచుకుంటూ రెవెన్యూ సోర్స్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్లో రెవెన్యూ సోర్స్తోనే కానీ ఈ స్టాక్ని మనం యాక్చువల్గా దీని యొక్క వేరియబుల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎలా ఉన్నదని చూసుకుంటే దీని యొక్క అబౌటర్స్ అంతా చూపిస్తాను. ఏదైతే ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఎంగేజ్డ్ ఇన్ ద ఎక్స్ప్లోరేషన్, డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది ఎల్పిజి లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ని కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తుంది ఈ కంపెనీ. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ వేరియస్ E&P రిలేటెడ్ సర్వీసెస్, ఏదైతే ఎక్స్ప్లోరేషన్ దానికి సంబంధించిన సర్వీసెస్ ఆఫ్ ఆల్ బ్లాక్స్. అంటే ఏదైతే దీని ఆయిల్ని పైకి ఎక్స్ప్లోర్ చేయడము, డెవలప్ చేయడము, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేయడము, దాన్ని ప్రొడక్షన్ చేయడము, దాని యొక్క సేల్ చేయడము, అన్నింటిలోనూ కూడా అన్ని దశల్లో కూడా పార్టిసిపేషన్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ నేను బిజినెస్ ఓవర్వ్యూ కూడా చూపిస్తున్నాను. ఏదైతే ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ప్రొడక్షన్ ఆఫ్ ఎల్పిజి అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ద జనరేషన్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ ఇట్ రికార్డెడ్ అదే మహారత్న సిన్స్ ఆగస్టు 23 దగ్గర నుంచి కూడా ఇది మహారత్నగా కూడా మనకి గుర్తింపు పొందినటువంటి సంస్థ. రెవెన్యూ బ్రేకప్ చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడి నుంచి ఎంత వస్తుంది అన్నది కూడా రిఫైనరీ నుంచి ఒక 50% వస్తుంటే, క్రూడ్ ఆయిల్ నుంచి ఒక 37%, న్యాచురల్ గ్యాస్ నుంచి ఒక 12%, అదే పైప్ లైన్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి ఒక 1% కూడా రెవెన్యూ వస్తుంది. దాని రెవెన్యూ బ్రేకప్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా పైప్ లైన్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా ఏదైతే ఎన్ఆర్ఎల్ ఏదైతే ఉన్నదో ఏదైతే న్యూమిల్గా రిఫైనరీ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మనకి ఏదైతే ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉన్నదంతా కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తుంది. నెక్స్ట్ 5 years కూడా ఏదైతే 35,000 crores కంప్లీటెడ్ ఇన్ దోస్ ప్రాజెక్ట్స్ అన్నది కూడా ఇన్ డీటెయిల్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా అదర్ ప్రాజెక్ట్స్లో కూడా దేంట్లో మనం ఎంటర్ అవుతున్నాం, ఎందులో ఉన్నాం అన్నదంతా కూడా ఆయిల్ ఇండియా సంబంధించినటువంటి ఈ 3 points కూడా ఇక్కడ చూపిస్తాను. అదేవిధంగా స్ట్రాటజిక్ విజన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రొడక్షన్ ఏదైతే 4MT ఏదైతే MMT క్రూడ్ అండ్ 5 BCM గ్యాస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్లో ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది అంతా కూడా,
ఆ టీమ్ ఆఫ్ ఆయిల్ ఇండియా అది కూడా చూపిస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే డ్రిల్లింగ్ వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా ఇక్కడ పిక్చరైజేషన్ చూపిస్తాను. ఓవరాల్గా స్టాక్ ఏదైతే ఎందుకు ఈ స్టాక్ని మనం అనాలిసిస్ చేయాలని అంటే కంపెనీ హ్యాస్ ఎ వెరీ లో డెట్ ఈక్విటీ రేషియోలో ఉంది. కంపెనీ మేనేజ్మెంట్ ఆల్సో వెరీ గుడ్, అంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంది. దానికి సంబంధించిన ఫండమెంటల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. టెక్నికల్గా కూడా మనకి మార్కెట్లో ఏదైతే ప్రైస్ మనకి అట్రాక్టివ్ ఉండడమే కాకుండా మార్కెట్లో డే ఆన్ డే లాస్ట్ ఇయర్ కూడా సుమారుగా 135%, 140% మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి సంస్థ. ఇక్కడ కూడా టెక్నికల్గా కూడా అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని అద్భుతమైనటువంటి రిటర్న్ ఇవ్వడానికి, నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి గొప్ప కంపెనీగా మనం ఆయిల్ ఇండియా లిమిటెడ్ తీసుకోవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనకి తెలుస్తున్నటువంటి మనకి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్, మనకు అవగాహన ఉన్నటువంటి ప్రోడక్ట్లో పెట్టుకుంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాంట్లో మనం కూడా ఐడెంటిఫై చేసుకుని దాంట్లో రీసెర్చ్ చేసుకుని మన యొక్క పోర్ట్ఫోలియో ఇలాంటి స్టాక్ కూడా యాడ్ చేసుకుంటే మన పోర్ట్ఫోలియో కూడా వెల్దీగా ఉండి మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా దీనికి సంబంధించినటువంటి కొంచెం రీసెర్చ్ చేసి నెట్లో చూసి దానికి తగ్గట్టుగా మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.